ఈ క్రిస్మస్ ఏంటో ఏమో, ఈ బొమ్మలు, ఈ స్కిట్స్ మనం చూద్దాం పదండి. ఇదేంటి విలువైనదా, ఎంతో శ్రేష్టమైనదా? మీకు ఎవరికైనా కావాలా? దక్కనివ్వను, ముట్టుకోనివ్వను. ఎవరు వస్తారా రండి చూద్దాం. అలా సాతానుడు ఆ బహుమతిని ఎవరు తెరుద్దామని చూస్తున్నారో వారిని చెడగొడదామని పొంచి చూస్తున్నాడు. ఇప్పుడు ఆ బహుమతిని ఎవరు తెరుస్తారో చూద్దాం. సార్ మెంటల్ సీఓ ఫోన్ చేస్తున్నారు. హలో సార్, ఈ మధ్య అందరూ ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లే వాడుతున్నారు. ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లే వాడాలి. అది నా పరిపాలన, నా రాజ్యం. నా దగ్గర ఒక కాన్సెప్ట్ ఉంది సార్, దాని గురించి మనం ఎప్పుడు డిస్కస్ చేద్దామో చెప్పండి. సార్ ఫీఫర్ సీఓ ఫోన్ చేస్తున్నారు. హలో గరీనా బాబాయ్, ఈ మధ్య అందరూ ఫ్రీ ఫైర్లు, పబ్జీలే ఆడుతున్నారు. ఫ్రీ ఫైర్లు, పబ్జీలే ఆడాలి. ఎవరు చర్చికి పోవద్దు, సండే స్కూల్కి పోవద్దు. ఫ్రీ ఫైర్లో డైమండ్లు ఉంటాయంట కదా, వాటిని కొంచెం ఫ్రీగా ఇవ్వండి, మాకు బిజినెస్ అయినట్టు. ఏంటిది? ఇది విలువైనదా? ఇది ఉచితమైనదా? ఓపెన్ చేసేటట్టున్నాడు సార్. ఇక్కడ ఎందుకు ఆగారు? ఇదేమో విలువైనదంట, ఉచితమైనదంట. ఒకసారి తెలిసి చూద్దామా? సార్ మీరు ఇంత పెద్ద బిజినెస్ మ్యాన్ ఇలాంటి చీప్ ఎందుకు సార్? మన మీటింగ్ అవునవును, మనకు మీటింగ్లు ఉన్నాయి కదా, పోదాంబా. ఉంటుంది. నాతో తర్వాత మీటింగ్ ఉంటుంది. అమ్మా కొంచెం రెస్ట్ తీసుకుందాం. అలా ఆ బిజినెస్ మ్యాన్ మరియు అతని పిఏ వారికి ఉన్న బిజీ పనులలో పడి ఆ బహుమతిని పొందకుండానే వెళ్ళిపోతారు. అయ్యో నాకు ఈ బాధ. ఇంట్లో చూస్తే పిల్లలు నా మాట వింటలేరు, భర్త ఏమో ఖాళీగా ఉంటున్నాడు. వీళ్ళకి ఇన్ని బాధలు ఉన్నాయంటే ఇలా తీసినట్టే గిఫ్ట్స్. ఇదేదో విలువైనదంట, శ్రేష్టమైనదంట. చూద్దాం, నా బాధలు తీరిపోతాయి. ఎందుకమ్మా మీ ఆయనకు బాగాలేదంటున్నావు? మా ఆయన నాశనం చేయొచ్చు, మరి మీ పిల్లలకి చదువు రాకుండా చేస్తా. ఎందుకమ్మా ఈ బాధలు నీకు? అమ్మో వద్దులే, ఉన్న బాధలు సరిపోవా? చాలే మనకి, పోదాం. చూసారా నా టాలెంట్? అలా ఆవిడను కూడా తెరవనివ్వకుండా ఆమెను పంపించి వేస్తాడు. మన బ్యాచే వీళ్ళు తీయరు మన బ్యాచే. గురు ఏంటి గురు అంత షాక్ అవుతున్నావు? షూస్ గురు. షూస్ కేనా? ఎంత గురు షూస్? ఎంత గురు? 40,000 జస్ట్. 40,000? అవును, కొట్టుకొని వచ్చాడు షూస్. 40,000 ఉంటుందా? నాకు ఇస్తావా గురు ఫంక్షన్కి? నీకన్నా ఎక్కువ నా గురు ఇచ్చేస్తా గురు. అవును, ఇంతకు చెవులో ఏంటండి? ఇయర్పాడ్సా? ఎయిర్పోర్ట్స్ సిగ్గుపడుతున్నాయండి గురు, ఏదో ఉంది చెప్పు. గురు. ఓహో, గర్ల్ ఫ్రెండ్ లేదుగా? చైనా బజార్లో 100 రూపాయలు కొనుంటాలే. సరే సరే, ఏంది ఇది? విలువైనది, ఎంతో శ్రేష్టకరమైనదా? గురు ఒకసారి రా గురు, చూడు గురు. ఏంటిదో విలువైనదంట గురు, తీసుకుందాం. బంగారమో డబ్బులు ఉంటాయి కదా గురు, తీసుకుందాము. మనమేంది, మన రేంజ్ ఏంది గురు? పద. అంతేనా? ఈ చీప్ మనకెందుకు గురు, వెళ్ళిపోదాం పద. అంతే ఇంకెంతమంది వస్తారో ఏంటో. అలా ఇద్దరు సంతోషకరమైన వ్యక్తులు కూడా ఆ బహుమతి విలువ తెలుసుకొనలేక తెరవకుండానే వెళ్ళిపోయారు.
అయ్యో ఇవాళ పొద్దున పిల్ల ఎదురొచ్చింది. ఈ రోజు అంతా ఎలా గడుస్తుందో వీళ్ళు ఏంటో. తీసినట్టే వీళ్ళంతా ఆ బ్యాచే అన్నిలే వీళ్ళంతా వీళ్ళు తీసినట్టే. ఎందుకైనా మంచిది ఒకసారి గుడికి వెళ్ళి దండం పెట్టుకొని వద్దాం. వెరీ గుడ్ పోయిరా. అవును, అందరు బహుమతి బహుమతి అని మాట్లాడుకుంటున్నారు. ఆ బహుమతి ఏంటో నేను కూడా పొందుకుంటే బాగుండు. ఇప్పటిదాకా చెప్పేది అందరు అదే. అవును, ఈ బాక్స్ ఇది ఆ బహుమతి ఇదే బాక్స్ అనుకుంటా. అందరు చెప్పేది ఇదే బాక్స్. ఇది విలువైనది, ఎంతో శ్రేష్టమైనది, అలాగే మాకు ఉచితం తెలుసులే కూడా అమ్మా, ఉంది. మాకు తెలుసులే. ఇది తీస్తే మనకి మంచి ఎందుకమ్మా జరుగుతుందేమో. ఎందుకమ్మా ఇసలికే ఈరోజు అమావాస్య రావు కాలం నడుస్తుంది, ఎందుకు చెప్పు? అయ్యో ఇవాళ అమావాస్య కదా, మర్చిపోయా. అసలే రావుకాలం కూడా పొద్దున్నే అక్కే చెప్పింది. మనకెందుకు ఈ దరిద్రం కానీ. అట్లుంటుంది మన టాలెంట్. అలా మూఢనమ్మకాలలో పడి ఆ భక్తురాలు కూడా బహుమతి తెరవకుండానే వెళ్ళిపోయింది. అందరి లోకంలో గుడ్లు దేవుళ్ళు అని తిరుక్కుంటూ పోతురు. కానీ నేను అట్లా కాదు. నేను మస్తు తెలివైన దాన్ని, నాకు అన్నీ తెలుసు, నాకు మస్తు జ్ఞానం ఉంది. ఏంటమ్మా జ్ఞానవంతురాలా? ఒకసారి A+B² చెప్పండి అమ్మా. ఇగో ABCDలే రావు కానీ మళ్ళీ జ్ఞానవంతులు అంట. ఇప్పటిదాకా జ్ఞానం లేని వారే తీయలేదు, ఇప్పుడు జ్ఞానం ఉన్న వాళ్ళు తీస్తారా? అప్పటికెంచి చూస్తున్నా ఈ బాక్స్ దగ్గరికి అందరు వస్తురు పోతురు కానీ ఎవ్వరు ఓపెన్ చేస్తలే. అయినా ఈ బాక్స్లో ఏముంటుంది? ఏదో దేవుడు పుస్తకమో లేదో రాజుల పుస్తకమో ఉంటుంది. అయినా నేను ఇవన్నీ చదివేసిన ఎప్పుడు, నాకు ఎందుకులే ఈ బాక్స్ తెరవడం. అంతే అంతే, వీళ్ళు తీయరు. జ్ఞానం లేని వాళ్ళే తీస్తలేరంటే ఇక జ్ఞానం ఉంచుకొని మరి తీస్తారా? నేను కొంచెం ప్రశాంతంగా నిద్రపోతా. అలా తనకి ఉన్నది అపారమైన జ్ఞానమని, ఎవరికీ అంత జ్ఞానం లేదని నమ్మిన ఆ జ్ఞానవంతురాలు కూడా ఆ బహుమతిని తెరవకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎలిఫెంట్ బొమ్మ అక్కడికి వెళ్ళి ఆడుకున్నామా? ఏ పాప, అమ్మ చెప్పింది అక్కడికి వెళ్ళి ఆడుకోదని. ఏంటిది? అమ్మా ముట్టుకోకమ్మా, పాప ముట్టుకోకమ్మా, ముట్టుకోకమ్మా. ఇది నాకు దేవుడు ఇచ్చిన విచిత్రమైన బహుమతి. చూశారు కదా, ఇక్కడ బైబిల్ దేవుని సూచిస్తుంది. చివరకు ఒక చిన్నారి ఆ బహుమతిని తెరచింది. చూశారు కదా, ఈ లోకంలో ఎంతోమంది జ్ఞానులు, భక్తులు, సంపన్నులు ఉన్నారు. కానీ ఒక చిన్న పాప మాత్రమే ఆ బహుమతిని తెరిచింది. దీని మర్మం ఏమిటంటే, మనం మన సొంత జ్ఞానం, సంపద ఉన్నాయన్న గర్వం, గుణం కలిగి ఉంటే దేవుని చేరలేము. ఆయన ఇచ్చే ఉచితమైన కృప, శ్రేష్టమైన రక్షణ పొందుకోలేము. ఎప్పుడైతే ఆ చిన్నారిలా నేర్చుకునే గుణం, పొందుకునే గుణం, దేవుని మీద నమ్మకం ఉంటుందో అప్పుడే గొప్ప, ఉచితమైన, విలువైన రక్షణ మనకి దొరుకుతుంది.